హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుబడి మాస్టర్ గారైన కుమారి గారు ప్రొద్దుటూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ టార్కం సెరాడన్ గారు రాసిన తెలుగులోకి స్వర్ణలత గారు అందించారు మనకి ఈ గొప్ప బుక్ ఇరిటేషన్, చిరాకు, ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, స్వర్ణమాలమ్మకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఎంతో చక్కని అవకాశాన్ని ఇస్తున్నటువంటి ఫర్ యూ ఛానల్ టీమ్ మాస్టర్స్ అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మనకి ఈరోజు ఎంతో అద్భుతమైన పుస్తకాన్ని అందిస్తున్నటువంటి టార్కం సెరాడన్ గారికి, స్వర్ణలత మేడం గారికి కూడా అద్భుతంగా ఈ ఇరిటేషన్ అనే పుస్తకం గురించి మరి చక్కగా తెలియజేసినందుకు వారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మనం ఈ ఇరిటేషన్ లో మరికొంత భాగాన్ని మనకి ఏం చెప్తున్నారో తెలుసుకుందామండి. మరి మనం నిన్న ఏం తెలుసుకున్నామంటే, మరి ఈ యొక్క చిరాకు ఎలా పోవాలి అంటే, ఈ సహజంగా వచ్చేటటువంటి గులాబీలు కావచ్చు, కొన్ని రకాల సుగంధాలు కావచ్చు, మాచుపత్రి, తైలము, బార్లీ, కస్తూరి, ఇలా రకరకాలుగా ప్రేమ గురించి, ఏదైనా పని ప్రారంభించే ముందు ప్రార్థన చేయమని, ఆత్మలో లయం కావడం కావచ్చు, కఠోర శ్రమ కావచ్చు, నివాస ప్రాంతాలను తరచూ మార్చుతూ ఉండటం కావచ్చు, ఇలా ఎన్నో రకాలుగా దీని నుంచి మనం బయటపడటం జరుగుతుంది అని చెప్తూ ఉన్నారనమాట. ఓర్పుగా ఉండటం, వినయంగా ఉండటం, ఆరు బయట నిద్రపోవటం, సాహసవంతమైన కార్యక్రమాలు చేయటము, ఇలా మరి మంచి పోషణ, ఆనందము, సరి అయిన నిద్ర, చూడండి ఎన్ని పాయింట్స్ చెప్తున్నారో. మన లోపల విషకారకాలు మన లోపల నుంచి బయటికి వెళ్ళిపోవటానికి, మనం వాటి నుంచి బయటపడటానికి మనకి ఇవన్నీ కూడా సహజ సిద్ధంగా ఉండేటివి చెప్తున్నారండి. మరి ప్రకృతి సహజ సిద్ధంగా మనం ఎలా జీవిస్తే మనలోకి ఆ లోపలున్న విషకారకాలు ఎలా తొలగించుకోవాలి, ఒకవేళ వెళ్ళినా ఆ లోపలున్న ఆ చిరాకులన్నిటిని తొలగించుకోవడానికి ఇవన్నీ కూడా మనకు సహజంగా మనకి ఎంత ఒక ప్రొటెక్షన్ ఇస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏం చెప్తున్నారు అంటే, ఈ శరీరం నుంచి మనోశక్తిని ప్రసరిస్తుంది అని చెప్తున్నారు. ఈ శరీరం హ్యాపీగా ఉండాలంటే మనం చెప్పుకున్నాం ఏమని, రోజు ఒక 2 కిలోమీటర్లు నడవాలి, మరుసటి రోజు 4 కిలోమీటర్లు నడవాలి, ఇంకా మరుసటి రోజు వీలైతే 5 కిలోమీటర్లు నడవాలి. ఇలా ఈ శక్తికి మనోశక్తి అంటే నువ్వు ఎంతెంత హ్యాపీగా ఉండగలవో అంతంత ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కూడా ప్రసరింపచేస్తుంది ఈ వ్యాయామం చేయటం వలన అన్నమాట. ఇలా అత్యంత సమర్థవంతులు, మేధావులు అయిన వారు కూడా ఈ యొక్క సి ఇతరులను శిష్యపదం వైపు మళ్లించి వారిలోని సౌందర్యాన్ని వెలికి తీయలేరు. మనం అనుకుంటున్నాం వాళ్ళు మేధావులు అని చెప్పి, వాళ్ళు సమర్థులు అని చెప్పి, ఇతరులను చూసి మనం అనుకుంటూ ఉంటామనమాట. అయితే వాళ్ళలో ఉన్న ఆత్మ సౌందర్యాన్ని మనము వెలికి తీయలేము అని చెప్తున్నారు. మనకి అలెగ్జాండర్ గురించి చెప్తారు కదా! అలెగ్జాండర్ ఏం చేసేవాడు? చానా గొప్ప రాజ్యాలన్నీ కూడా యుద్ధంలో గెలిచి, నా అంతటి వాడు లేడు అని అనుకుంటూ ఉండేవాడనమాట. మరి అలాగే ఒకరోజు మరి యుద్ధం గెలిచి వస్తూ ఉండగా ఒక భిక్షగాడిని చాలా ఆనందంగా ఉండడంని చూస్తాడనమాట. మరి అలా అతని దగ్గరికి వెళ్ళి, "అసలు నా కాడ ఇంత ఆస్తులు, ఇంత మనుషులు, ఇంత రాజ్యాలన్నీ ఉన్నా కూడా నేనెందుకు లేను? వీటిలో ఏముంది?" అని అతన్ని పట్టుకొని రండి అని భటులను పంపిస్తే, "నా అవసరం నీ రాజుకు ఉంది. నీ రాజునే నా దగ్గరికి రమ్మను, నేను రాను" అని చెప్పి పంపిస్తాడనమాట. మరి ఏ ధైర్యంతో అతను అలా అంటాడు అంటే, మరి ఇంకేం చేసేది లేక తెలుసుకోవాలని కుతూహలంతో అలెగ్జాండర్ అయిన రాజు మళ్ళీ ఆయన దగ్గరికి వస్తాడనమాట. వచ్చి ఆయనను అడుగుతాడనమాట. "నువ్వు ఇలా ఎందుకింత హ్యాపీగా ఉన్నావు?" అంటే, "నేను దేనికైనా సిద్ధంగానే ఉంటాను" అని చెప్తాడనమాట. అంటే, "నీకు ఏది చేస్తే ఆనందము?" అని అడిగితే, మరి ఇవన్నీ నేను సంపాదించాను గదా! నా అంత గొప్ప వాళ్ళెవ్వరు లేరు అని ఇలా అన్ని తన గొప్పలన్నీ చెప్పుకుంటూ వస్తాడనమాట. అయితే ఆ ఆనందం
మరి నువ్వు ఇన్ని సంపాదించి ఇంత నష్టపరిస్తే, ఇంత మనిషికి హాని చేస్తే నీకొచ్చింది. అయితే నేనేమీ చేయకోకుండానే నేను అలాగే ఉన్నాను కదా! అని అంటాడనమాట. అప్పుడు అతను తెలుసుకుంటాడనమాట. అప్పుడు నేను చనిపోతే నా 2 చేతులు బయట పెట్టి నన్ను సమాధి చేసేయండి అని చెప్తాడనమాట. అంటే వస్తా ఉట్టిదే, పోతా ఉట్టిదే అని తెలియజేయడం కోసము అతను మారిపోతాడనమాట. అలాగా మన లోపల ఎన్ని ఉంటాయంటే మనం అతన్ని చూస్తే ఒక అలెగ్జాండర్ గొప్పవాడు అని మనం అనుకుంటున్నాం. కానీ అతడు లోపల తనని తాను, తన ఆత్మ సౌందర్యాన్ని తాను చూసుకోలేకపోయాడు. అది ఇతను చూసుకున్నాడు. అలా మనకి ఎన్నో సినిమాల గురించి కావచ్చు, మరి ఆది శంకరాచార్యుల దగ్గర వర్క్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, మరి ఒక శ్మశాన వాటికలో ఉన్న వ్యక్తి నుంచి కూడా ఆత్మజ్ఞానం నేర్చుకోవచ్చు. ఇది, అది అని కాదు. మనం చూస్తూ ఉంటాం కానీ అతని దగ్గర ఏమీ లేదు అని. కానీ అతనిలో ఆత్మ సౌందర్యం ఎంతో ఉంటుందనమాట. మరి ఇలాగే ఆది శంకరాచార్యులు కూడా వస్తూ ఉంటే, మరి అతని శిష్యులు ఈయనని ఎవరైతే శ్మశాన వాటిక నుంచి వస్తున్నాడో ఆ వ్యక్తిని మరి "నువ్వు దారి తప్పుకో" అని చెప్తాడన్నమాట. నువ్వు దారి తప్పుకో అని చెప్పినప్పుడు, "ఎవరిని దారి తప్పుకో అంటున్నావు?" అని అడుగుతాడన్నమాట. "నన్నా నాలో ఉన్న ఆత్మనా?" అని అడుగుతాడన్నమాట. అప్పుడు ఆదిశంకరాచార్యులకి అర్థమైతుంది. అంతటా భగవంతుడున్నాడు కదా! ఇక్కడ, అక్కడ లేడు అనేదేమీ లేదు. మరి అంతటా భగవంతుడున్నప్పుడు ఆ భగవంతుడిని నేనెందుకు అసహ్యించుకోవాలి అని చెప్పి చిరాకు పడుతున్న ఆదిశంకరాచార్యులు అప్పుడు ఆత్మజ్ఞానం తెలుసుకొని అతని కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటాడనమాట. అలాగా మనం ఆ దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలి అంటే మనం ఎంతో స్వచ్ఛతతో, ఎంతో నాణ్యతతో మరి ఉండాలనమాట. మనకి చిన్న చిన్న వాటి మీదనే ఎన్నో చిరాకులొస్తూ ఉంటాయన్నమాట. అందుకోసమే నిన్న మనకేం చెప్పారు? ఒంటరిగా ఉండటం నేర్చుకో. ఆ ఒంటరితనంలో నువ్వు ఒక రోజంతా గడుపు. నీ లోపల ఏమేమి ఆలోచనలు వస్తున్నాయో, ఆ ఆలోచనలనన్నింటినీ నువ్వు జయించు. సహజంగా జయించు. అది తిరస్కార భావన లేకోకోకుండా దాని నుంచి నువ్వు ఈజీగా బయటపడు. ఇంకా వీలైతే అలాగే పెంచుకుంటూ 2 రోజులు నీ లోపల ఓర్పుగా ఉండటం, సహనంగా ఉండటం, నీ లోపల ప్రశాంతతగా ఉండటం, నిశ్చల తత్వంతో ఉండటం, అలా సాక్షిగా ఉండటం. ఇంకా కొద్ది రోజులు ప్రాక్టీస్ చేసి, వారం రోజులైనా సరే నువ్వు ఒంటరిగా ఉండటం, నీతో నువ్వు ఉండటం నేర్చుకో అని చెప్తున్నారు టార్కం గారు. మరి ఈ ప్రకృతిలోని చిరాకు, ప్రమాదకర విషాలు వారిలోని ఈ ప్రవాహాలు ప్రవహించకుండా నిరోధిస్తాయి. ఇంకా ఏం చెప్తున్నారు? నువ్వు ప్రకృతితో ఉన్నప్పుడు కూడా ఈ నుంచి ఆ యొక్క ప్రమాద కారకాల నుంచి కూడా నువ్వు బయటపడగలుగుతావు. మరి ఇంకా ఏం చెప్తున్నారు టార్కం గారంటే, నువ్వు ఎంతెంత ఎత్తైన ప్రదేశాలలో నివసిస్తూ ఉంటావో, మరి అప్పుడు కూడా ఈ చిరాకు ఇలాంటి వాటి నుంచి చాలా దూరంగా ఉంటావు. కొండ ప్రాంతాలలో కావచ్చు, హిమాలయాల్లో కావచ్చు, ఇలా నువ్వు ఒక ప్రదేశంలో ఎత్తైన ప్రదేశంలో అంటే ఇప్పుడు నువ్వు ని మామూలుగా ఉన్నప్పటికీ ఇంకా హైట్‌లో ఉన్నప్పటికీ నువ్వు చాలా పైకి వెళ్ళే కొద్దీ, పైకి వెళ్ళే కొద్దీ కల్మషం లేకోకుండా ఆత్మతో, స్వచ్ఛతతో నువ్వు దగ్గరవుతావు. ఈ చిరాకులు, పరాకులనేవి కూడా ఉండవు అని చెప్తూ ఉన్నారనమాట. ఈ చిరాకు పడే కొద్దీ ఈ ఈ చిరాకు పడే సందర్భాలు తగ్గే కొద్దీ నీలో సృజనాత్మకత పెరుగుతుంది. నువ్వు కొత్త కొత్త ఆలోచనలు, విధానాలను తీసుకురావటానికి నువ్వు చాలా చక్కగా ఆ యొక్క సృజనాత్మకత వైపుకు ప్రయాణం చేయడం జరుగుతుంది అని చెప్తున్నారనమాట. మరి సౌందర్యము, సత్యము, మంచితనాల వాస్తవీకరణ, తమలో మెదిలే విషయము వారిని కలుషితం చేస్తున్నా సహించడం వల్ల విజయపథంలో ఉన్న గొప్ప కళాకారులు కూడా పతనమవుతారు. ఇంకా ఏం చెప్తున్నారు? నువ్వు నిన్ను ఎవరైనా హేళన చేసినా, ఎవరైనా నిన్ను ఇబ్బంది పెట్టినా, నువ్వు తిరిగి వాళ్ళని అనవలసిన అవసరం లేదు. నువ్వు సహజత్వంతోనే ఉండు. మౌనంగానే ఉండు. నువ్వు వాళ్ళకి సమాధానాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నీకున్న చిరాకు కావచ్చు, ఏదైనా కావచ్చు, నీ చుట్టూతా వాళ్ళు ఏర్పరిచినా సరే, నువ్వు నీతో నువ్వు ఉండటం చెయ్యి అని చెప్తున్నారనమాట. మరి ఎప్పుడూ కూడా ఆ మౌనంగా ఉన్నప్పుడు నీకు చేతగాని వాడివి అని ఇట్లా మాట్లాడుతూ ఉంటారు కదా! ఇంకా రెచ్చగొడుతూ ఉంటారు కదా! అలాంటి సందర్భాలలో కూడా నువ్వు ఓర్పును వహించు. ఆ చిరాకు నుంచి నువ్వు బయటపడతావు.
చెప్తున్నారనమాట. కొన్ని సినిమాలు కూడా ప్రమాద కారకాలను ప్రోత్సహిస్తాయి. అందుకే ఆ దెయ్యాన్ని ఇంటి నుంచి తరిమి వేయాలి అని మాస్టర్ మౌర్య అని అంటున్నారు. చూడండి. ఈ సినిమాల యొక్క ప్రభావాలు కూడా మనకి ఎక్కువగా చిరాకును కలిగిస్తూ ఉంటాయి అని చెప్తున్నారనమాట. మరి ఇంకా సంగీతము, తీవ్ర శబ్దాలు ఇవన్నీ కూడా పెద్ద మోతాదులలో ప్రమాద కారకాలే. ఇయన్నీ కూడా ఈ మారక ద్రవ్యాలు కావచ్చు, మరి ఈ యొక్క ఇంకా ఏమంటారు? సంగీతం కంటే మరింత హానికరం. అన్నీ కలిసి మరింత ప్రమాదకరంగా పరిణమిస్తాయంట. చి ఈ యొక్క మాదక ద్రవ్యాలు కూడా నిన్ను నీ చిరాకు నుంచి మరి అలాగే ఈ యొక్క హానికరం చేసేంతలాగా కూడా అంటే చూడండి కొన్ని పక్షులు కావచ్చు, నిజ జీవితంలో కొన్ని కోకిల కానీ ఇలాంటివి ఏవైనా చక్కగా పొద్దున్నే కీ 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 అని అరుస్తుంటే చక్కగా వినసొంపుగా ఉంటాయి. అదే కొన్ని పక్షులు సౌండ్ చేస్తున్నాయంటే చిరాకనిపిస్తూ ఉంటది. అంటే సహజంగా వచ్చే వాటిని సంగీతం కావచ్చు, అవి పక్షులు కావచ్చు, మన ఇంట్లో ఉన్న వాతావరణం కావచ్చు, మనుషులు కావచ్చు, ప్రదేశాలు కావచ్చు, ఎన్నో రకాలుగా మనకి సినిమా రూపకంగా కావచ్చు, మరి ఇవన్నీ కూడా మనకి ప్రమాదకరక విషయాలు దీంట్లో ఉన్నాయి. వీటి నుంచి నువ్వు బయటపడాలి అంటే నువ్వు ఓర్పు, సహనంతో వాటి నుంచి నువ్వు బయటికి రావాలే తప్ప, ఏవి కూడా ఇంకా నిన్ను బయటికి రావాలి అంటే నీతో నువ్వు ఉన్నప్పుడే అది బయటికి రాగలుగుతావనమాట. సంపూర్తిగా బయటికి రాగలుగుతావనమాట. మన గ్రాహకత ప్రమాదకర విషంతో కలవనప్పుడు మాత్రమే మహాత్ములు, మహా ఉనికి, ఘనసూర్యుడు, నక్షత్ర మండలాల ద్వారా మనపై వారి సందేశాలను నమోదు చేయడానికి ప్రయత్నిస్తాయి. ఎప్పుడైతే మనము ఇవన్నీ కూడా ఆచరించుకుంటూ వెళ్తామో, మనం భూమండలంలో అంతా కూడా ఆ విషకారకాలన్నిటిని కూడా పైకి ఉ ఉన్నత లోకాలలోకి చేరనీయకపోకుండా ఎంతో సరళంగా, ఈజీగా తీసుకెళ్ళగలుగుతాము అని చెప్తున్నారు. నిన్న టార్కం గారి గురించి 'గాడ్' అనే పుస్తకం గురించి మన పరిణత పత్రి మేడం వాళ్ళ హస్బెండ్ శ్రీనివాస్ గారు చెప్తున్నారు. అసలు ఒక ఆత్మ 700 జన్మలు తీసుకుంటే 700, 800 జన్మలు ఆత్మ తీసుకుంటుందనమాట. అయితే ఈ జన్మలో మనం ఏం చేస్తున్నామో కొన్నిటికి అర్థం కాకపోవచ్చు. అయితే కొందరివి చూస్తే మనకు అర్థమైతుంటాయి. మనది మనకు మాత్రం అర్థం కాదు. కొన్ని ఎందుకిలా జరుగుతున్నాయి? అసలు ఇది దేనివల్ల జరుగుతుంది అనేది కూడా అర్థం కాదు. కొన్నిటికేమో ఈజీగా సమాధానాలు దొరుకుతూ ఉంటాయి. అరే! ఏంటి నేనింత సాధన చేస్తున్నాను, ఇంత ప్రచారం చేస్తున్నాను, నాకు మాత్రం ఏం తెలియట్లేదే. అరే! వాళ్ళేంది మామూలుగా ఉన్నారు కానీ వాళ్ళకేమో అన్నీ జరిగిపోతున్నాయే. ఇలా రకరకాలుగా చిరాకులు అనేవి ఒక భౌతిక జీవితంలో సేవ చేసినా, ధ్యానం చేసినా, పుస్తకాలు చదివినా, ఎలా ఉన్నామో అనేది మనల్ని మనం గుర్తించకపోతే, ఈ చిరాకు నుంచి బయటపడడం అనేది కూడా విషకారకమే అని చెప్తున్నారనమాట. ఈ ఎప్పుడైతే ఈ 700 జన్మలు తీసుకున్న ఆత్మకి పరిపూర్ణమైన అర్థం అవుతూ వస్తుందనమాట. ఇది ఎందుకు జరిగింది అనే దానికి రీజను చిన్న కనెక్షన్ అట్లా కళ్ళు మూసుకుంటే కావచ్చు, లేదా పుస్తకం ద్వారా కావచ్చు, ఒక మాస్టర్ ద్వారా కావచ్చు, ఏదైనా కొంచెం విన్నారంటే వాళ్ళకది ఆటోమేటిక్‌గా కనెక్ట్ అయిపోతుంది. అదే తక్కువ జన్మలు తీసుకున్న ఆత్మకి ఇదంతా చెప్తూ ఉంటే ఏమీ అర్థం కాదు. గందరగోళంగా ఉంటాదంట. కాబట్టి మనం ఏ జన్మలో ఏం చేసినాము అనేది ఒక క్లారిటీ కూడా మనం తీసుకోవాలి అంటే ఎన్నో సంవత్సరాలు పడుతుంది కొన్ని సంఘటనలలో అని సార్ చెప్తాడనమాట. అలాగే సారు 1,00,000 పుస్తకాలు చదవాలంటే 7 సంవత్సరాల కాలం పాఠం తీసుకున్నాడనమాట. మరి అలాగే ఈ యొక్క టార్కమ్ సెరాయిడన్ని మనకి పరిచయం చేయాలి అని కూడా పత్రి సార్ ఎంతో ప్రయత్నం చేయడం జరిగిందనమాట. అయితే చివరాఖరికి ఇంకా సారు చక్రాలు స్టార్ట్ చేస్తున్న దగ్గరలోకి టార్కమ్ సెరాయిడన్ గారు మరణించడం అనేది జరిగింది. కొంచెం తెలిసినా కూడా మనకి మన చక్రంలో సార్‌ని చక్కగా మనందరికీ కూడా పరిచయం చేసేవాడు అని అంటే సార్ పుస్తకాలు చదువుతూ ఉన్నాడు. టార్కమ్ సెరాయిడన్ గారి పుస్తకాలన్నీ చదువుతూ ఉన్నాడు. అయితే తన యొక్క ఇన్ఫర్మేషన్ ఎక్కడ అనేది కూడా తెలియకపోవడంతో మనకి ఆయనను కలుసుకునే భాగ్యం లేకపోయింది అని పత్రి సార్ చెప్పేవాడనమాట.
మరి ఇవన్నీ కూడా ఎందుకు చదవాలి అంటే, ఎంతో లోతైన సబ్జెక్ట్‌ని టార్కం గారు అందించారనమాట. అవన్నీ కూడా ఒక్కొక్కటి మనం తెలుసుకునే కొద్దీ, ఈ యొక్క భూమండలం ఇంక ఎంత సురక్షితంగా అంటే మనం ధ్యానం చేసినాము, ప్రచారం చేసినాము, పిరమిడ్లు కట్టినాము, శాకాహారులుగా మార్చినాము, అయిపోతుంది అని మీరనుకుంటున్నారు. కానీ మీ థాట్ పొల్యూషన్ ఏమీ మారట్లేదు. ఆచరణకొచ్చేటప్పటికి ఏది ఉండట్లేదు. మరి ఈ ఆచరణ అనేది లేకపోతే ఆ భూమండలం ఇంకా కలుషితంతోనే ఉంటుంది. అందరూ సస్యశ్యామలంగా ఉండాలి అంటే మరి ఆ థాట్ పొల్యూషన్ అనేది లేకపోకుండా ప్రతి ఒక్కరు కూడా అంత స్వచ్ఛతతో, అంత అద్భుతంగా జీవిస్తే తప్ప ఇది మారదు అని తెలియచేస్తూ ఉన్నాడనమాట. అందుకోసమే ఇంకా మనం ఎంత మారాలి, మన లోపల ఇంకా ఎంత ప్యూర్‌గా ఉండాలి, ఇంకా మనం ఎలా ఎరుకతో ఉండాలి, మన ద్వారా కాస్తైనా ఆ భూమండలానికి సరికాని ఆలోచనలు ఇవన్నీ కూడా వెళ్ళకోకుండా మన ప్రయత్నం మనం ఎంతవరకు చేస్తున్నాము అనేదే ఇక్కడ టార్కం గారు తెలియజేస్తూ ఉన్నారనమాట. గాలిలో మిరియాల పొడి ఉంటే అందరూ తుమ్మటం మొదలుపెడతారు. ప్రమాదకర విషయం కూడా అదే విధంగా వ్యాపిస్తుంది అని బోధనలో చెప్పబడింది. చూడండి. గాలిలో మిరియాల పొడి అలా వెళ్తే ఆ ఘాటుకి తుమ్ములొస్తాయంట. అలాగే ఈ ప్రమాదకర విషయాలు ఏవైనా అలా వెళ్ళిపోతే దాని ద్వారా గూడా మరి ఎన్నో నష్టాలు అనేది, కష్టాలు అనేది స్టార్ట్ అయితాయి. దాని ద్వారా నీకు చిరాకు కలుగుతుంది అని చెప్తున్నారనమాట. మరి నిర్ణయాత్మక చర్యలు చేపట్టే సమావేశాలను నాయకులు ఆత్మస్థాయిలో గాని, ప్రపంచ స్థాయిలో గాని ఏర్పాటు చేస్తారు. చిరాకుతో తీసుకున్న నిర్ణయాలు వినాశకర ఫలితాలకి, ఓటమికి దారి తీస్తుంది. చూడండి, నువ్వు చిరాకుగా ఉన్నప్పుడు ఏమీ చెయ్యకు. నిద్రపోవద్దు, ఆలోచించొద్దు, మాట్లాడొద్దు, వంట చేయొద్దు. ఆహ్, నువ్వు ఏం నిర్ణయం తీసుకుంటావో నీకే తెలియని అస్తవ్యస్తమైన పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఇంకొకరికి ఏం చెప్పగలుగుతావు అంటున్నారనమాట. మరి ఆ చిరాకు వాతావరణం అనేది చీకటి శక్తుల యొక్క ప్రభావము. నిశ్శబ్దంలో ప్రశాంతంగా నిన్ను నువ్వు చిరాకు నుంచి తొలగించుకుంటూ, ఆ అస్తవ్యస్తమైన ఆలోచనల నుంచి చక్కగా మళ్ళీ ఆహ్, ఆ చీకటి నుంచి ప్రశాంతత వైపుకి నువ్వు మళ్ళీ రావటానికి కొంత సమయాన్ని తీసుకొని, చక్కగా మళ్ళీ మామూలుగా నువ్వు వచ్చేసేయి అని చెప్తున్నారనమాట. ప్రమాదము, భయము, విద్వేషము, సందేహాల వల్ల వ్యక్తిత్వం సమగ్రంగా కోల్పోవటము, బలహీనమైన పునాది వల్ల సందిగ్ధత, ప్రతికూల ఆలోచనల వల్ల మెదడుకు నష్టం కలగటము. మనం ఆలోచనలు ఈ చిరాకనేది ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు చూడండి ఆది శంకరాచార్యులు ఏం స్థాపించారు? తిరుమలలో హుండీ దగ్గర ఒక శ్రీచక్రాన్ని స్థాపించారు. అంటే ఒక ఆలోచనతో ఆయన ఒక శ్రీచక్రాన్ని స్థాపించారు. అందులో ఒక హుండీ ఉంది. మరి గుడి అంతా ఎక్కడో ఒక చోట హుండీలు పెట్టొచ్చు గదా! కానీ ఆ ప్లేస్‌లో మాత్రమే ఎందుకు హుండీ పెట్టారు అంటే, అక్కడ ఒక సంకల్పంతో ఆయన స్థాపించడం జరిగింది. అందుకోసమే అక్కడ ఆ అనంతమైన ఎనర్జీ, డబ్బు అనే ఒక ఎనర్జీ ఆ హుండీలో నిండిపోతూనే ఉంటుందన్నమాట. అలాగా మన మహాత్ములందరూ కూడా తపశ్శక్తితో మరి ఇలా ఎన్నో అద్భుతమైన సృష్టి రహస్యాలన్నిటిని కూడా స్థాపించడం అనేది జరుగుతూ ఉందన్నమాట. మరి తరిగొండ వెంగమాంబ కావచ్చు, అసలు ఎన్ని వేల మంది రోజు అన్నం జరుగుతూ ఉంటే, భోజనాలు చేస్తూ ఉంటే, అలా వెళ్ళిపోతూ ఉంది అంటే, ఆ తల్లి యొక్క సంకల్పం ఎంత స్ట్రాంగ్‌గా పెట్టుకుని ఉంటే, ఒక రోజుకి ఇంతమంది భోజనాలు అక్కడ సంతృప్తిగా తిని ఆనందంగా వెళ్తారండి. అలా అద్భుతంగా ఉండాలి. మన ఆలోచనలు ఎప్పుడు కూడా కొన్ని వేల సంవత్సరాలు పత్రి సార్ చెప్పినట్లుగా ధ్యాన జగత్, మరి పిరమిడ్ జగత్, శాకాహార జగత్ అంటే ఎంత మొత్తం విశ్వమంతటా అదంతా కూడా ఆహ్, అందరికీ కూడా ఆ ధ్యాన జగత్ అయిపోవాలని ఆహ్, ఎ అలాంటి గొప్ప గొప్ప సంకల్పాలు మనం ఎప్పుడు కూడా ఆ లక్ష్యం వైపు ప్రయాణం చేయడానికి ఎప్పుడు కూడా మనం అడుగులు వేస్తూ ఉండాలనమాట. మరి ఇది ఎంత కూడా ఉద్వేగంతో ఉంటే మనకివన్నీ రావు. మనం ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటామో, ఎప్పుడైతే చిరాకు లేకోకుండా ఉంటామో, అప్పుడే మనం ఇవన్నీ సంకల్పం చేయగలుగుతాము. అలాగే మరి పొగ తాగటం కానీ, లైంగికత కానీ, శక్తిని వృధా చేయటం కానీ, సరికాని ధ్యాన పద్ధతులు ఉపయోగించడం కానీ, మాదక ద్రవ్యాలు కానీ, ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా నీకు చిరాకు వస్తుంది తప్ప, ఇలాంటి సరైన మరి విషయాల వైపుకి నువ్వు ప్రయాణం చేయలేవు.
మరి ఈ యొక్క మనోవ్యాయామాలు కావచ్చు, ఇవన్నీ కూడా గత జన్మల గురించి తెలుసుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా కొంతవరకు కొన్ని విషయాలలో చిరాకును కలిగిస్తూ ఉంటాయి అని చెప్తున్నారనమాట. చూడండి, మరి గత జన్మలో తీసుకునే దాన్ని బట్టి, ఈ జన్మలో దాన్ని సరిదిద్దుకొని ముందుకు వెళ్తే ఓకే. కానీ అక్కడ ఏదో నేను మహారాణిని అని తెలుసుకొని, ఈ ప్రస్తుత జన్మలో ఓహ్! రాణిగా నువ్వు బిల్డప్ ఇస్తే ఎవరికి నువ్వు రాణివి? ఏమీ కాదు. ఆ జన్మ అది ముగిసిపోయింది. ఈ జన్మలో నువ్వు ఒక మామూలుగా ఉన్నావు. ఈ ప్రస్తుత జన్మలో ఎలా ఉండాలనో అలా జీవిస్తేనే అది పర్ఫెక్టు. కానీ ఏదో అక్కడివన్నీ చూసుకొనొచ్చి, ఇక్కడ దాన్ని రియాలిటీలోకి తీసుకొచ్చావు అంటే అస్తవ్యస్తమైన జీవనమే. కాబట్టి నువ్వు ఏ దాన్ని అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకు నువ్వు అది మార్చుకోవడానికి నువ్వు అది తీసుకుంటే అది ఒక అద్భుతమే అని. నీలో ఉన్న చిరాకుల్ని తొలగిస్తది. అస్తవ్యస్తమైన ఆలోచన ధోరణి, శృతి చేయని వాయిద్యాన్ని మీటటం వంటిది. వికసిస్తున్న 12 దళాల కమలంతో శిరోకేంద్రాలు సమగ్రతలోనూ, శృతిలోనూ లేకపోవడం వల్ల ఆలోచన సక్రమంగా ఉండదు. మరి ఈ యొక్క ప్రాణమయ కోశానికి చిరాకు తెప్పించి హింసాయుత ప్రతిచర్యలను సృష్టిస్తుంది. చూడండి, మనలో ఉన్నటువంటి ఆలోచన అంతరిక్షంలోకి వెళ్ళి మన ప్రాణమయ శరీరానికి చిరాకు తెప్పిస్తుంది అని చెప్తున్నారు. మనుషులను పరిపూర్ణత లేని ఆలోచన వైపు నడపకుండా ఉండటం ముఖ్యం. 15 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు ధ్యానం చేస్తే వాళ్ళ జీవితంలో విపరీత పరిణామాలు వస్తాయి. గంభీర ఆలోచనా ధోరణి పెంపొందించుకునే ముందు వారు బలమైన భౌతిక, ఉద్వేగ, నైతిక అభిలాషల పునాది కలిగి ఉండాలి. చూడండి ఏం చెప్తున్నారు? మరి ఆ మనుషులలో పరిపూర్ణత లేనప్పుడు మనం ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకోవచ్చండి. మనం ఒక కార్ డ్రైవ్ చేస్తున్నాము. మరి అది సక్రమంగా డ్రైవ్ చేసినప్పుడే మనకది చిరాకు కలిగించదు. మనకు అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు, మరి అడ్డదిడ్డంగా వెళ్తున్నప్పుడు మనం అది కంట్రోల్ తప్పుతుంది. ప్రమాదానికి గురి అవుతుంది. అలాగే మన జీవితం కూడా అంతే. అలాగే ఇంకా మనం చెప్పుకోవాలి అంటే రోజు మనం వంట చేసుకుంటూ ఉంటాము. కానీ ఈరోజు వంట ఒక పాత్రలో అన్నం చేసుకున్నాము. ఆ పాత్రలో అన్నం అయిపోయింది. అది మళ్ళీ మనం కడిగి రేపు పొద్దున్న మళ్ళీ కావాలంటే వాడుకుంటాం తప్ప, ఆ అయిపోయిన దానిని కడగకుండానే మనం రేపు వాడుకుంటామా? వాడుకోము. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఏ రోజుకి ఆ రోజు వాడే పదార్థానికే మనం పరిశుభ్రతను పాటిస్తున్నామే, అలాగే మన జీవితంలో కూడా ఏ రోజుటికి ఆ రోజు మనం ఎప్పుడూ కూడా ఆ యొక్క క్లీనింగ్ ప్రాసెస్ అనేది చేసుకుంటూ ఉండాలి అని తాకం తెలియజేస్తూ ఉన్నారనమాట. మరి మనం అలాగే పాల గిన్నె గాని, ఏదైనా అట్లే వాడుకుంటామా? సేమ్ అదే ఉంది కదా! మళ్ళీ ఇప్పుడు గూడా పాలే వాడతాం గదా! అని అట్లే వాడుకుంటున్నామా? లేదు. దాన్ని మళ్ళా శుభ్రం చేసే మళ్ళీ ఫ్రెష్‌గా వాడుకుంటున్నాము. అలాగే నీ లోపల కూడా ఎప్పటికప్పుడు నువ్వు క్లీన్ చేసుకోవాలి. మరి ఈ బోధనలో ఒత్తిడికి, చిరాకుకు మధ్య భేదం అనేది ఉంటుంది. మరి ఒత్తిడి అనేది శ్రమ పడటం కోసము లేదా ఉన్నత ప్రకంపన పొందటం కోసం శక్తిని కూడగట్టుకోవడం. చిరాకు అంటే సమరేఖ, సమగ్రతలో ఉన్న వ్యవస్థను వేరు చేయటము. ఒత్తిడి ఉన్నతీకరించే విధానము, చిరాకు ఉన్నతీకరణను కోల్పోయేటట్లు చేసి, మరి సందిగ్ధతను సృష్టించటము. ఒత్తిడి ద్వారా దేనినైనా సాధించవచ్చు. కానీ చిరాకుతో అపజయం పాలవుతాము. మనకు ఒత్తిడి ఉంటే కూడా ఒక్కొక్కసారి ఏదైనా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటామనమాట. కానీ ఈ చిరాకనేది వస్తే మటుకు దీనిని దాటాలంటే మటుకు చాలా కష్టము. మరి పైకేమో పైన పటారము, లోన లొటారము అంటారు చూడండి. అట్లా మేడి పండు చూడ మేలిమై ఉండును అని, పొట్ట విప్పి చూడ పురుగులుండును అని, మనం పైకంతా కూడా అందంగానే కనిపిస్తూ లోపల అందవికారంగా ఉంటే మటుకు మనల్ని మనమే నష్టపరుచుకున్నట్లు, మనల్ని మనమే ఆ క్లిష్ట పరిస్థితుల నుంచి ఎవ్వరు తీసుకురాలేరు. ఏ మెడిసిన్ తీసుకురాలేదు. ఏ డాక్టర్ కాపాడలేడు. ఏ వైద్యుడు గాని, జ్యోతిష్యుడు కానీ, నువ్వు ఎన్ని ప్రయత్నాలన్నా చెయ్యి. ఎవ్వరు నిన్ను కాపాడలేరు. నిన్ను నువ్వు మాత్రమే కాపాడుకోగలవు. ఎలా కాపాడుకోగలవు అంటే ధ్యానం ద్వారా. నీ అంతరంగంలోకి నువ్వు ప్రయాణం చేస్తావో, అప్పుడు ఎప్పుడైతే నువ్వు క్షమాతత్వంతో ఉంటావో, అప్పుడే నువ్వు మళ్ళీ మారటానికి, మార్పును స్వీకరించడానికి నువ్వు ఎప్పుడైతే సిద్ధంగా ఉంటావో, అప్పుడే నీ లోపలున్న చిరాకులన్నీ పోయి, నీ ఆత్మ ప్రయాణం క్షేమంగా, సురక్షితంగా నువ్వు ఎక్కడికి చేరాలనో నీ లక్ష్యం వైపుకు తీసుకెళ్లడం అనేది జరుగుతుందనమాట.
మరి ఈ ఆధ్యాత్మిక ఒత్తిడి పెరిగే కొద్దీ స్వీయ ప్రయత్నం చేస్తారే కానీ, చిరాకు అనేది ఓటమి తాలూకా చర్య. చిరాకుకు గురైన వ్యక్తి తనపై అదుపును కోల్పోతాడు. తన తీర్పుపై అదుపు లేక విషయాలను వక్రీకరించబడి ప్రతిబింబాలుగా చూస్తాడు. మరి ఎందుకు అలా చూస్తాడు అంటే, తనలో విద్యుత్ ప్రవాహాలు సరిగ్గా లేవు. ఎలా ఉండాలో అందుకే ధ్యానం చేస్తే మనలో ఉన్న 2,72,000 నాడులు ఎప్పుడూ కూడా యాక్టివేషన్ అయ్యి, ఎరుకతో ఉంటూ చక్కగా సాధన చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుందనమాట. మన శరీర భాగాలలో ఎక్కడో ఉన్న ఆ విద్యుత్ ప్రవాహాలకి అంతరంగం ఏర్పడడం వల్లనే, మన హృదయ ద్వారం అనేది మూసుకొని పోవడం వల్లనే మనకి ఇవన్నీ కూడా వస్తాయి అని చెప్తున్నారనమాట. అందుకోసమే భగవద్గీతలో ఏం చెప్తారంటే, నేను గాని, నీవు గాని, ఈ రాజులందరూ కానీ లేని కాలం ఎన్నడూ లేదు. మనందరము నశించే కాలం కూడా ఎన్నడూ ఉండబోదు అని చెప్తున్నారు. చూడండి. నేను గాని, నీవు గాని, ఈ రాజులు కానీ లేని కాలం అంటూ ఎప్పుడూ లేదు. అందరూ ఉంటున్నారు భూమి మీద. మరి మనమందరము నశించే కాలం గూడా ఎన్నడూ ఉండబోదు. మనం శరీరం చచ్చిపోతుందే కానీ ఆత్మ చావదు అని తెలుసు. మరి ఈ ఆత్మ చావదు అనుకున్నప్పుడు మనం ఎందుకు చిరాకు పడుతున్నాం? ఎందుకు బాధపడుతున్నాం? ఎందుకు అనారోగ్య సమస్యలకు గురి అవుతున్నాము? కాబట్టి ఈ చిరాకును తొలగించుకోవాలంటే మనము ఎప్పుడూ కూడా ఉన్నాము. మన కోపం ఎలా ఉండాలి అంటే ఎప్పుడూ నీటి మీద రాతలాగా ఉండాలి. మనకు తెలుసు చక్రవర్తులు, రాజులు, రాచరికలు, మహానుభావులు, గొప్పవాళ్ళు అందరూ భూమి మీద వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు ఎలా వెళ్ళిపోయారు? వాళ్ళ వాళ్ళ శిలాఫలకం మీద ఒక పేరు రాసి పెట్టింటారు. కానీ అదేమైనా శాశ్వతమా? ఏమీ కాదు. అంటే ఏది శాశ్వతం కాదు. మనకు భావనా శక్తి పుస్తకంలో చెప్తారండి. అసలు ఒక మనిషికి ఒక్కొక్కసారి యూనివర్స్ ఎలాంటి టెస్టులు పెడుతుందంటే, ఎంత క్రిటికల్ పరిస్థితులను తీసుకొచ్చి పెడుతుందో. అయితే మనం దానిని ఎరుకతో దాటి వేయొచ్చు అని చెప్తారనమాట. దీనికొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం చూడండి. ఒకానొక వ్యక్తి తన రాజ్యంలో ఎన్నో 800 గుర్రాలు, 700 ఏనుగులు వీటన్నిటిని మేపడానికి కావాల్సిన మనుషులు, ఆహారము, తన భార్య, పిల్లలు ఇలా ఆ రాజ్యంలో చానా అంగరంగ వైభవంగా జీవిస్తాడనమాట. అతనికి కొన్ని రోజుల కాలం గడిచిపోయిన తర్వాత అతనికి ఒక చిన్న క్రిటికల్ సిట్యుయేషన్ వచ్చేస్తుంది. వెంటనే ఆ రాజ్యం పోతుంది. ఆ 700 గుర్రాలు, ఏనుగులు, ఎన్నో జంతువులు అలా అందరూ మనుషులు ఒక్కొక్కటి దూరమైపోతూ ఉంటాయన్నమాట. అతడనుకుంటాడు, నాకు భగవంతుడిచ్చాడు, మళ్ళీ తీసుకున్నాడు. నాకేం కాదులే అని ధైర్యంగా ఉంటాడు. మళ్ళీ తన దగ్గరున్న ఆస్తుపాస్తులన్నిటిని ఫస్ట్ పంపించేశారు. అయినా అతని సహనాన్ని కోల్పోడు, చిరాకు పడడు. మళ్ళీ తన భార్యకి ఏ ఏదో ఒక అనారోగ్య సమస్య రానిస్తాడు. తను చనిపోతుంది. అలాగా అది కూడా వెళ్ళిపోతుంది. అంటే తర్వాత పిల్లలు, ఆ పిల్లలకి కూడా చిన్నగా అతని దగ్గర నుంచి మా ఏదో ఒకటి వాళ్ళకి సంభవిస్తుంది. వాళ్ళకి కూడా కొద్ది కాలం తర్వాత వెళ్ళిపోతారనమాట. అతననుకుంటాడు, నేను ఈ భూమి మీదకి ఒంటరిగా వచ్చాను. నాతో నేను ఉండటానికే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ పోయినా కూడా నేను ఆనందంగానే ఉంటాను అని అనుకుంటాడనమాట. అలా తన ఇల్లు తర్వాత ఇప్పటి వరకు పిల్లలు, కుటుంబము, రాజ్యము, ఆస్తులు అన్నీ పోయినాయి. తర్వాత తను ఉండే ఇంటిని కూడా వదిలేసి వెళ్ళాల్సిన రోజు వస్తుందనమాట. అలాంటి సిట్యుయేషన్‌లో కూడా ఓకే. నేనిది లేకపోయినా కూడా ఉండగలను అని హ్యాపీగా ఉంటాడనమాట. ఎక్కడ చిరాకు పడడనమాట. ఆ తర్వాత ఇంకా కొద్ది కాలానికి తన శరీరము నశించిపోతుందండి. ఎలాంటివంటే భయంకరమైన రోగాలనమాట. పుండ్లు, రక్తం కారడం, చీము కారటం ఇలా అంతా ప్రవహిస్తూ ఉంటదనమాట. తన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అతని రాజవైభోగాన్ని చూసి, ఇప్పుడు అతనున్న పరిస్థితిని చూస్తూ ఉంటే చాలా బాధపడిపోతూ ఉంటారనమాట. అలా ఆ అనారోగ్యానికి గురయ్యే కొద్దీ చిన్న చిన్నగా ఈ స్నేహితులు గూడా ఇంక ఏముందిలే వీడితో అని వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఆ తర్వాత కొంతకాలానికి ఆ అనారోగ్యంతో బాధపడుతున్నా కూడా అతను ఏమైనా అసహించుకుంటాడేమో, అతను ఏమైనా చిరాకు పడతాడేమో అని యూనివర్స్ చూస్తూ ఉంటదనమాట. కానీ అతడు దేనికి భయపడడు. ఓహో! ఈ శరీరం నేను కాదు.
నే నాకు నా లోపల ఉన్న ఆత్మకి ఏమీ కాలేదు. ఈ శరీరం ఏదో ఒక రోజు వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. అయినా కూడా ఇది నన్నేమీ చెయ్యలేదు అని అలా క్రిటికల్ పొజిషన్స్‌లో కూడా అతను ఉండడం ద్వారా అతను అద్భుతంగా ఆ యొక్క ఆత్మ జ్ఞానంతో ప్రయాణం చేయబడుతుంది ఫ్రెండ్స్. మరి నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మనం ఈ భౌతిక జీవితంలో ఏది లేకపోయినా చిరాకు పడుతూ ఉంటామండి. ఇది లేదు, అది లేదు. ఎన్నో ఉంటాయి మన చుట్టూ వస్తువులు. ఒక చిన్న సూది కాడ్నుంచి చూస్తే కారు వరకు మనుషులు, ఆహ్, హెల్ప్ చేసేటోళ్ళు, పనులు అంతెందుకండి ఒక్క నిమిషం మనకు కరెంట్ పోతే చిరాకు, ఫ్యాన్ లేకపోతే చిరాకు, నడిచొస్తే కోపము. ఆ! ఇలా ఎన్నో రకాలుగా రోజువారీ జీవితంలో నచ్చిన ఫుడ్ లేకపోతే చిరాకు. ప్రతి ఒక్కదాని మీద ఏదో కోపడ్డము, గొడవలు పడటము, ఇలా ఎన్నో చేస్తూ ఉంటాము. కానీ వీటన్నింటికన్నా ఇంకా మనం సహనము, ఓర్పు మనకి ఇవన్నీ కూడా మరి జీవితంలో రావాలి అంటే మనకి చిన్న చిన్న వాటి నుంచే మనకు చిన్నప్పటి నుంచే నేర్పిస్తూ ఉంటారు మన తల్లిదండ్రులు. చూడండి మన కాలంలో మనకు ఒక చిన్న బొమ్మనిస్తారు. ఆ బొమ్మను మళ్ళీ ఎప్పుడో ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ తిరునాళ్ళొచ్చేంత వరకు ఆ బొమ్మతోనే ఆడుకోవాలి. అవునా? అది పోయినా, ఏం చేసినా ఏం చేయలేము. ఆ బొమ్మ మళ్ళీ రిపేర్ ఏమైనా చేసుకుందామా అని వాళ్ళ బ్రెయిన్ ఉపయోగించి కొంతమంది పిల్లలు దాన్ని చక్కగా రిపేర్ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు కాలం పిల్లలు అలా తల్లిదండ్రులు ఉండట్లేదు. ఎన్ని బొమ్మలు కావాలంటే అన్ని బొమ్మలు, ఆ బొమ్మను తీసి ఆడ పడేయటం, మళ్ళీ కావాల్సినన్ని బొమ్మలు అడక్కముందుకే సర్ప్రైజులంటూ ఇలా కొనిస్తూ ఉన్నారు గదా! అంటే వాళ్ళల్లో నేర్చుకునే తత్వము, అంటే అది లేకపోతే కొంతకాలం వెయిట్ చేసే తత్వం గాని, ఇలాంటివన్నీ కూడా మనకు ఆ చిన్నప్పుడే ఆ చిన్న చిన్న బొమ్మల కాడి నుంచే మనకి తల్లిదండ్రులు నేర్పించడం జరిగింది. గురువులు కావచ్చు, మన పరిస్థితులు కావచ్చు, అన్నీ కూడా మనకు నేర్పించడం జరిగింది. ఆ ఓర్పుగా ఉండటం అవన్నీ కూడా. కానీ ఇక్కడ ఈ ఈ ఈ కాలం వచ్చేటప్పటికి ఎవ్వరు కూడా అసలు నైన్త్ క్లాస్ పిల్లలే సెల్ ఫోన్ అడుగుతున్నారంట. మరి కొనియకపోతే మరి ఎన్నో బెదిరించడాలు నేర్చుకుంటున్నారట. మరి ఇంటర్మీడియేట్‌కొచ్చేవరకి బైకులంటున్నారు, కార్లంటున్నారు, ఏసీలంటున్నారు, ఫంక్షనొస్తే కొత్త డ్రెస్సులంటున్నారు. కొనిచ్చినా ఏమైనా హ్యాపీగుంటున్నారంటే మళ్ళీ కాసేపే, మళ్ళీ మామూలే. ఇలా ప్రతి దానికి కోపము, చిరాకు, అలగటము, అసహించుకోవటము, అబ్బా! ఎన్ని కావాలంటే అన్ని మనం భౌతిక జీవితంలో చూస్తున్నాము. కానీ ఇందాక స్టోరీలో లాగా ఎన్ని వచ్చినా మనతో మనం ఉండటం చెయ్యాలి. మనతో మనం ఉండటం నేర్చుకోవాలి. అందుకే పత్రి సార్ ఏం చెప్పేవాడంటే, మరి వస్తే వచ్చిందని సంబరపడరాదు, పోతే పోతుందని బాధపడరాదు. మరి అది ఉన్నా నీ జీవితంలో నువ్వు అలాగే సంతోషంగా ఉండాలి. పోతే అది పోతుందని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. మరి ఇలాగా సదానంద యోగి గారు నాకు చెప్పారు. నేను మీకు చెప్తున్నానని చెప్పేసి సార్ చెప్పేవాడనమాట. మరి అది మనం గుర్తు పెట్టుకోవాలండి. వస్తే వచ్చిందని సంబరపడకూడదు. పోతే పోతుందని బాధపడకూడదు. ఉంటే ఉంది కదా! అని మనం మళ్ళీ దానిని కూడా ఆహ్, తీసుకోకూడదు. సహజంగా ఉండాలి. వచ్చినా ఓకే, ఉన్నా ఓకే, పోయినా ఓకే, దేనికైనా ఓకే అనేలాగా మనం ఎప్పుడు జీవించినప్పుడు దేనికి బాధపడం, దేనికి దుఃఖము ఉండదు, దేనికి చిరాకు ఉండదనమాట. మరి ఈ చిరాకు వల్ల మనకి ఇంకా కంటి చూపు కూడా తగ్గుతుందంట అండి. మరి మనలో ఉన్న జీవశక్తినంతా పీల్చేస్తుందంట. మళ్ళీ కొన్ని సార్లు ఈ విజయం పొందలేకపోవటానికి మన లోపల ఉన్న ఈ చిరాకే మనకి తెలియకోకుండా మనల్ని నెమ్మదిగా క్షీణింప చేస్తూ మనల్ని ఈ యొక్క విషపూరిత కారకాలక వైపుకి తీసుకెళ్లడం అనేది జరుగుతుందన్నమాట. మరి ఈ ప్రమాదకారిగా ఉండటం స్వీయ వినాశకరం. ఈ విషాన్ని ఉత్పత్తి చేసిన వాళ్ళు క్రమంగా ఈ విషంతోనే ఓడింపబడతారు. మరి ఎదుర్కొనే ప్రశాంతత, ఉదాత్తత, తటస్థంగా ఉండటము, సమతుల్యంగా ఉండటము, ఎన్నో రకాలు చెప్తున్నారు చూడండి. ఈ ప్రమాదకారక విషయాలన్నీ అంటే మనం ఫస్ట్ ఏం చేయాలి? చిన్న చిన్న వాటి నుంచి నేర్చుకోవాలి.
మన ఇంట్లో ఎవరైనా వస్తువులు ఎక్కడిదక్కడ పెట్టకపోతే చిరాకొస్తుంటది, కోపం వస్తుంటది కదా! అది మనం మానుకోవాలి. ఎవరిష్టం వాళ్ళది, ఎవరి స్వేచ్ఛ వాళ్ళది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు భూమి మీద ఉండడానికే వచ్చినారు. వాళ్ళలా ఉండాలి, వీళ్ళిలా ఉండాలి అని చెప్పడానికి రూలేంటి? మనమెవరము? ఇల్లు ఉంటే బావుంటే నీట్‌గుంటది అనే కారణంతోనే చెప్తాము. కానీ, నువ్వు వాళ్ళు చేసే పద్ధతి నచ్చలేదు, నచ్చలేదు, నచ్చలేదని రోజు నువ్వు చూసుకుంటూ, అసహించుకుంటూ, తిట్టుకుంటూ ఉన్నావనుకో, నీ లోపల చిరాకే నిన్ను ఒకానొక రోజుకి అనారోగ్యానికి గురి చేస్తుంది. కాబట్టి పక్క వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. నీతోనే నువ్వు ఉండు. నీకు నచ్చినట్టు నువ్వు ఉండు. కానీ అట్లా ఉంటేనే నాకు నచ్చుతాది అని గెలగీసుకొని ఉంటే దానివల్ల నష్టపోయేదెవరు? ఎవ్వరి విషయంలో వేలు పెట్టరాదు. నీ భర్తయినా, నీ పిల్లలైనా, నీ కుటుంబ సభ్యులైనా ఎవ్వరు ఇది ఒక డ్రామా. ఈ భూమి అనే పాఠశాలలో ఈ డ్రామాను తీసుకొని వచ్చాము. దేనిని ద్వేషించాల్సిన అవసరం లేదు. అది కూడా ఒక ఆత్మ పదార్థమే. అది కూడా ఒక చైతన్యమే. కాబట్టి నువ్వు ఎంత ఓర్పుగా, ఎంత సహనంగా దీనిని దాటాలా అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. మరి అక్కడ నువ్వు గెలుపును సాధిస్తావు. నీతో నువ్వు ఉండటాన్ని సాధిస్తావు. నీ కాడ ఏం లేకపోయినా నువ్వు హ్యాపీగా ఉండటం సాధిస్తావు. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం గదా! అలెగ్జాండర్ ఆయన స్టోరీ చెప్పుకున్నాం కదా! అలాగా మనము హ్యాపీగా ఉండగలుగుతామనమాట. ఈ ప్రమాదకర విషయం ఏ డబ్బాలో నిల్వ చేయబడుతుందో, ఆ డబ్బానే తగలబెట్టే ఆమ్లం వంటిది. విషాన్ని ఉత్పత్తి చేసిన అనేక సమూహాలు, దేశాలు శాశ్వతంగా నశించిపోయాయి. వాళ్ళని అనుసరించే వారికి కూడా అదే జరుగుతుంది. అయితే అగ్ని పెంపొందుతుంది. అగ్నిని కలిగి ఉన్నవారు వృద్ధి చెందుతారు. మరి లయముగా అడుగులు, నాట్యము, గానము, సంగీతము అన్నీ మార్మిక పాఠశాలలో బోధించేవారు. లయబద్ధత అనేది సమగ్రతకు ప్రతినిధి. వివిధ శరీర కేంద్రాలలోని అగ్నిని విడుదల చేసి పరస్పర సంబంధాన్ని నియంత్రిస్తుంది. మరి ఈ లయము కంటే భౌతిక లయము భిన్నమైనది. మరి ఈ అంతరావ బోధన ఆత్మిక పరమాణువు దివ్యాలయాలకు భిన్నమైనది. చూడండి. ఈ లయము అనేది మనం లయబద్ధంగా ఏమి చేసినా అది పర్ఫెక్షన్‌ని తీసుకొని వస్తుంది. మనం ఒక జపం చేసినా అందులో ఎంతో నాణ్యత ఉంటేనే నువ్వు నెక్స్ట్ స్టెప్‌కి ప్రమోట్ అవుతావు. అలాగే ఇక్కడ నీ సూక్ష్మ మనోతలాలలో కూడా నువ్వు ఎంతో నాణ్యతతో ఉంటేనే నువ్వు నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళగలుగుతావు అని ఇక్కడ చెప్తున్నారనమాట. మరి ఈ భౌతిక, ప్రాణమయ సూక్ష్మ మనోతలాలలో శక్తి ప్రసరణకు నృత్యము, గానము అత్యున్నత మార్గమము. చూడండి. నువ్వు ఈ ప్రాణమయ శరీరం కానీ, ఈ సూక్ష్మ శరీరం కానీ చాలా చక్కగా ఉండాలంటే, నువ్వు భౌతిక జీవితంలో భౌతిక శరీరానికి వ్యాయామం ఎలా అవసరమో, మనం ఆ గానం చేసినప్పుడు, పాటలు పాడటం ద్వారా కానీ, డాన్స్ చేసినప్పుడు, నృత్యం చేసినప్పుడు ద్వారా కానీ, ఎన్నో శక్తి తరంగాలు విడుదలవుతాయి. దాని ద్వారా నీ మనోశక్తి నాడీమండల గ్రంథులన్నీ కూడా శుద్ధి చేసి, ఆ మనిషిని ప్రమాద కారకాల వైపుకు పోనీయకుండా, చిరాకు పడకుండా రక్షిస్తుంది. అందుకే పత్రి సార్ ఏం చెప్పాడు, "నువ్వు కళలను నేర్చుకో, సంగీతాన్ని నేర్చుకో, మరి డాన్స్‌ను నేర్చుకో, నీకిష్టమైన భాషలని నేర్చుకో, కానీ సమయాన్ని వృధా చేయొద్దు" అని చెప్తారనమాట. అంటే మనం ఆ ధ్యాస పక్కకెళ్ళిపోతుంది. ఇంకొక పనికి మనం వెళ్ళిపోయాము అంటే, రాని దాని మీద అది నేర్చుకోవాలనే ఫోకస్ పెట్టడం ద్వారా, ఎన్ని చిరాకులన్నీ గూడా పక్కకెళ్ళిపోతూ, హ్యాపీగా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉండడం అనేది జరుగుతుందనమాట. అందుకోసమే మనము ఏం చేయాలి, మన దగ్గరలో ఉన్న ప్రవచనాలు జరుగుతూ ఉన్నా, క్లాసులు జరుగుతూ ఉన్నా, ఎవరు పిలవాలి అని కాకోకుండా, నీ వరకు విషయం తెలిసింది అంటే నువ్వు చక్కగా ఆ సెంటర్స్‌కి వెళ్ళిపోయి గడపడం చెయ్యాలి. మరి అలా చేసినప్పుడు నీలో ఉన్న చిరాకులు, పరాకులన్నీ కూడా వెళ్ళిపోతాయన్నమాట. అలా కాకోకుండా నే నేను లేకోకుంటే ఇంట్లో పనులెట్లా జరుగుతాయి? పిల్లలకు వంట ఎవరు చేస్తారు? ఈ ఇల్లంతా ఎవరు క్లీన్ చేస్తారు? నా మొగుడికి ఎవరు వండి పెడతారు? ఇట్లాంటివి ఆలోచిస్తే మనం ఏం చేయలేమన్నమాట. ఏదైనా సరే నేను బాగుంటేనే నా ఇల్లు, నా కుటుంబము, నా పిల్లలు, నా అత్తమామలు, నేను చేసే సేవ అని నువ్వు ఆలోచించాలి.
నేను నా జీవితంలో అలాగే చేశానండి. నాకున్న డెత్ ఎక్స్‌పీరియన్స్ వచ్చినప్పుడు నేను ఇంకా అందరికీ కూడా చాలా మందికి మెసేజ్ రావడం జరిగింది. నేనింకా చనిపోతాను అని చూపించడం జరిగింది. అయితే నేనెక్కడా కూడా బాధపడలేదు, భయపడలేదనమాట. విపస్సనా మెడిటేషన్ అని అప్పట్లో జరుగుతూ ఉంటే వెళ్ళిపోయానండి. ఆ విపస్సనా మెడిటేషన్‌లో వాళ్ళ రూల్స్‌ని ఓకే చేసేసి, మరి అక్కడ నేను నా లోపల నేను శ్వాస మీద ధ్యానమే చేసుకుంటూ, అయితే ఒక క్రమశిక్షణ అక్కడ ఉంటుంది కాబట్టి, రోజు 10 అవర్స్ మెడిటేషన్ చేసేదాన్ని. 10 అవర్స్ మౌనం ఉండేదాన్ని. అలా ఒక 10 డేస్ చేశానండి. అంటే ఒక 100 గంటల సాధన, 100 గంటల మౌనం నుంచి నేను ఈ యొక్క నా లోపల ఆ ధ్యానం చేసేటప్పుడు ఎన్నో చిరాకులు, శరీరం సహకరించట్లేదు, ఫ్యాన్ ఉండేది కాదు. వాళ్ళ ఫుడ్డు వేరేలా ఉండేది. అసలే నాకు హెల్త్ సరిగ్గా లేదు. అలాంటి సిట్యుయేషన్స్‌లో అలాంటి ఆహ్, ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నాకింకా బాబు చిన్న బాబు. ఒక 2 ఇయర్స్ బాబు అప్పటికి. అలాంటి సిట్యుయేషన్స్‌లో నేనేమి ఆలోచించకుండా అలా ఎళ్ళిపోయాను. సాధన చేశాను. నా మీద నేను పూర్తి ఫోకస్ పెట్టుకున్నాననమాట. అప్పుడు నేను ఆ సాధన నుంచి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందడం జరిగిందనమాట. సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నట్లు నేను ఆ సాధన ఎంత చేస్తూ వచ్చానో అలా ఈజీగా బయటపడడం జరిగిందనమాట. ఆ కొంచెం టైంలో నేను నా ఇల్లు, నా బిడ్డ, నా అత్తమామలు, నా భర్త అని నేను ఆలోచించి ఉంటే ఖచ్చితంగా నేను ఆ రోజే ఎప్పుడో బాడీ వెకేట్ చేసేదాన్ననమాట. కానీ మళ్ళీ నేను ఎన్నో ఆహ్, మీ ఆరోగ్యం మీ చేతుల్లో విన్న పాయింట్స్, పత్రి సార్ చెప్పిన పాయింట్స్ అలా ఆ ఖాళీ సమయంలో అంతా కూడా మననం చేసుకుంటూ, నేను ఆచరణలో పెట్టుకుంటూ, ఇంకా నన్ను నేను ఏ విధంగా మారాలి? నన్ను నేను ఇంకా ఏ విధంగా మంచిగా తయారు చేసుకోవాలి? 'యు ఆర్ ద ప్లాసిబో'లో ఆయన యాక్సిడెంట్ అయితే ఎలాగైతే ఆ చిరాకుల నుంచి ఆ యాక్సిడెంట్ అయినప్పుడు ఎంతో ఆయన 6 నెలలు, ఒక 3 నెలలు సాధన చేస్తే, ప్రాక్టికల్స్ చేస్తే కొంత హెల్త్ బాగయిపోయింది. తర్వాత 6 నెలలు చేస్తే అసలు రాడ్స్ వేసి నడవలేవు అన్న పరిస్థితి డాక్టర్స్ చెప్పేస్తే, అలాంటి సిట్యుయేషన్ నుంచి ఆయన సాధన చేసి, ప్రాక్టీస్ చేసి ఒక నార్మల్ వ్యక్తిగా నడిచి చూపించాడనమాట. అలాగా అంటే ఆ ప్రమాదకారక సంఘటనల్లోనే మనకి ఇంకా చిరాకు ఉంటుంది. ఇంకా సహనం ఉండదు. కానీ అలాంటి సిట్యుయేషన్స్‌లలో నుంచి మనం బయటపడాలి. అదే ఒక సాహసవంతమైన కార్యక్రమం. అలాంటి సిట్యుయేషన్స్‌లో నీవు ఎలా ఓర్పుగా ఉన్నావు, సహనంగా ఉన్నావో నీకు పరీక్షలు ఎదురైనప్పుడే తెలుస్తాయి అని చెప్తున్నారనమాట. మరి నా నిజ జీవితంలో అలాంటి ఒక సిట్యుయేషన్స్‌లోనే నేను మళ్ళీ ఒక 10 డేస్ క్లాసులకెళ్ళిపోయానండి. ఆ క్లాసులు లైఫ్ యూనివర్సిటీ క్లాసులకు వెళ్ళిపోయాను. ఇంట్లో అస్తవ్యస్తమైన పరిస్థితి. ఇల్లు రిపేర్ చేస్తూ ఉన్నారు. వస్తువులన్నీ గందరగోళంగా ఉన్నాయి. బాబు స్కూల్ స్టార్ట్ అయిపోయింది. అయితే నేను ఈ చుట్టూ ఉన్న సిట్యుయేషన్స్ నుంచి ఎలాగైనా నేను బయటికి రావాలి అనుకున్నాను. వెంటనే నాకు ఆ క్లాస్ ఆపర్చునిటీ వచ్చింది. యాక్చువల్‌గా అది రూ. 10,000 పెట్టి వెళ్ళాల్సిన క్లాస్ అన్నమాట. అయితే ఈ రిజిస్ట్రేషన్ సెల్ ద్వారా చేసుకున్నప్పుడు ఆహ్, నా కాడ లేదు. కానీ నేను చేసేసుకున్నాను. ఏ హోప్స్‌తోనో నాకు తెలీదు. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఫోన్ చేశారు. "ఈరోజు నైట్ మీరెక్కితే రేపు పొద్దున క్లాస్‌లో ఉంటారు మేడం" అని చెప్పారన్నమాట. అయితే నాకాడ టచ్ స్క్రీన్ సెల్ లేదు. ఏమీ లేవు. సార్ చేసిన ఫోన్ కాల్ పట్టుకొని ఇంకా మళ్ళీ ఒక ఫ్రెండ్‌ని రెడీ చేసుకొని నా దగ్గర డబ్బుందా లేదా అసలు హస్బెండ్ బయటికెళ్ళిపోయాడు. తను ఇంటికొచ్చే లోపల నేను బ్యాగ్ సర్దేసుకొని, బాబు పుస్తకాలన్నీ అట్టలన్నీ వేసేసి, వంట చేసేసి, ఇంకొన్ని పొళ్ళు అవి అన్నీ వేసేసి రాత్రి లోపల నేను ట్రైన్ పెట్టుకొని ఎళ్ళిపోయానండి. అడ్రెస్ తెలీదు. ట్రైన్ ఎక్కిన తర్వాత ఎక్కడ దిగాలి అనేది తెలుసుకొని, అక్కడ మళ్ళీ గమ్యస్థానం చేరే వరకి అక్కడ క్లాస్‌లో మళ్ళీ పోయి కూర్చుంటే, అనుకోకుండా ఎవరో అన్నదానానికి ఇవ్వటము, నాకు ఫ్రీ క్లాసెస్ ఆ 10 డేస్ కూడా డబ్బులు లేకోకుండా రావటము అనేది జరిగిందనమాట. అలాగా అంటే అవకాశాన్ని మనం ఎప్పుడూ కూడా మనమే కల్పించుకోవాలి. ఏదైనా సరే మన చుట్టూ ఎన్ని సిట్యుయేషన్స్ ఉంటాయి. ఇంగ ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి అంటే, ఇంగ అత్త లేదు, మామ లేదు, బిడ్డ లేదు, ఊడు లేదు, ఏది లేదు. మనతో మనం ఉండాలి. మనతో మనం వెళ్ళే అడుగులు వేస్తే, ఒక అడుగు వేస్తే 10 అడుగులు విశ్వం నడిపిస్తుంది అంటారు కదా! అలాగా మనం అడుగు వేస్తూ పోతే, ఆ అడుగుకి ఇంకొక అడుగు
అనుకోకుండా ఆ రోజు స్పెషల్ ట్రైన్ రావటము, దానికి ఒక బోగీ ఉండటము, దాంట్లో అప్పటికప్పుడు టికెట్ తీసుకొని ఎళ్ళిపోయి లేడీస్ కంపార్ట్మెంట్‌లో కూర్చోవటం. చూడండి ఎన్ని అవకాశాలిచ్చిందో నాకు. అలాగా మేము దిగిన తర్వాత మూ తెల్లవారుజామున 3:45కి దిగితే అక్కడికెళ్ళాలంటే మళ్ళీ ఒక గంట ప్రయాణం ఉంది. ఎటెళ్ళాలో తెలియని పరిస్థితి. ఫోను చేస్తే ఆ టైంలో అటు సైడ్ వాళ్ళు ఎత్తట్లేదు. మళ్ళీ ఆ బస్ స్టాండ్‌లో కూర్చుంటే సేమ్ యూనివర్సిటీకెళ్ళటానికి బాంబే నుంచి ఒక మేడము, తిరుపతి నుంచి ఒక మేడం, హైదరాబాద్ నుంచి ఒక మేడం ఇలా మాకందరూ ఎదురు పడటము. వాళ్ళు మేము కలిసి అక్కడికెళ్ళిపోవటము. ఆ మేడం కాడ ఒక రవ ఇన్ఫర్మేషన్, ఈ మేడం కాడ ఒక రవ ఇన్ఫర్మేషన్ అట్లా కొంత కొంత జ్ఞానం అంతా తెలిసి అందరం కలిసి అలా ఆ ప్లేస్‌కెళ్ళిపోవడం జరిగిందనమాట. అలా అవకాశాలు ఇస్తుంది. మనం దాన్ని ఉపయోగించుకునే విధానంలో ఉంటుంది అని ఇక్కడ నా ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాననమాట. అంటే అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి నుంచి మనం బయటికి రావాలి. ఏదైనా సరే, ఎటువంటి పరిస్థితి అయినా సరే. మనం చేయలేనిదంటూ ఏమీ ఉండదు. మనలోని మూల అజ్ఞానమే మన బాధలకి కారణమనమాట. అది ఆ సిట్యుయేషన్ నుంచి మనం బయటికి రావాలంటే నెక్స్ట్ నేనేం చేయాలి? అలా నిన్ను నువ్వు ఆలోచించుకుంటే నువ్వు ఈజీగా బయట పడగలుగుతావనమాట. మరి ఈ అస్తవ్యస్తమైన లయ అనేకమైన అనైక్యత కలిగిన రాగాలతో మిళితమై విషకారకాలను పెంపొందిస్తుంది. కొన్ని పక్షుల స్వరాలు చిరాకు పుట్టే మరికొన్ని ఆహ్లాదాన్ని కూడా పంచుతాయి. కొన్ని మంచిగా ఆహ్లాదాన్నిస్తాయి. కొన్ని చిరాకును పుట్టిస్తాయంట పక్షులు. మరి క్యాబేజీ, సారాయి, మాదక ద్రవ్యము, మాంసము, విషాలను పెంచి పోషించేటివి. మరి ఇవన్నీ జపము, కదలిక, లయము, నృత్యము ఇవన్నీ కూడా ఆహ్, ఆహ్, మన యొక్క ఆహారం తీసుకునే విధానం ద్వారా మనం ఎలాంటివి చేయాలి అనేది కూడా మనం నిర్ణయించుకోవడం జరుగుతుందనమాట. మరి ఈ యొక్క అసహించుకోవటం అనేది ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిలాగా వ్యాపించింది. కాలేయం పైన ప్రభావం చూపి కొన్ని సూక్ష్మజీవులు అంటువ్యాధులకు కారణభూతమైన వాటికి దారితీస్తుంది. అక్బర్ చక్రవర్తి ఎవరిలోనైనా అసహ్యాన్ని పసిగడితే సంగీతకారులను కొత్త లయాలతో ప్రయత్నించమని చెప్పేవాడు. అంటువ్యాధిని ప్రబలనీయదు, అది మంచి ఫలితాలనిస్తుంది అని చెప్పేవాడంట. ఏం చెప్తున్నారంటే ఇక్కడ నీకొక అంటువ్యాధి ఉంది అంటే అది పోగొట్టుకోవడానికి అక్బర్ చక్రవర్తి ఏం చేసేవాడంటే, అందరిలో ఉన్న అసహ్యాన్ని నువ్వు పసిగట్టావు అనుకో, నువ్వు ఆ సంగీతకారులలో ఉన్న కొత్త లయాన్ని ప్రయత్నించు. అంటే నీ లోపల ఎంతెంత అసహ్యం ఉందో అంతంత కొత్త కొత్త పనిని నువ్వు చేయటం స్టార్ట్ చెయ్యి. ఈ వ్యాధి నుంచి నువ్వు ఈజీగా బయటపడతావు అని వాళ్ళకి చెప్పేవాళ్ళంట. మరి చిరాకుకు అసహ్యించుకోవటానికి దగ్గర సంబంధం ఉంది. అసహ్యమే చిరాకుకు ద్వారము. మరి ఉద్వేగిక శరీరంలో మొదలైన మనోశరీరానికి పాకి నరాలలోకి దిగి వచ్చి చిరాకు పుట్టిస్తుంది. చూడండి. నరాల బలహీనత, నరాలు సరిగ్గా పనిచేయట్లేదు. ఇవన్నీ చెప్తంటాం గదా! ఇవన్నీ ఎందుకు అంటే నీ లోపల ఆ యొక్క ద్వారాలు మూసుకుపోవడం ద్వారా. ఎందుకు మూసుకుపోతున్నాయంటే, నీలో చిరాకు, అసహ్యం అనేది ఉండడం ద్వారా, నీ లోపల అవన్నీ కూడా ఆ నరాలు పనిచేసే వ్యవస్థ అంతా కూడా అక్కడ విద్యుత్ ప్రవాహం సరిగ్గా లేక, అక్కడ నీకు చిరాకు పుట్టిస్తూ, నీకు అది పని చేయకోకుండా అంటే అది పని చేయకపోతే ఆటోమేటిక్‌గా నీ శరీరము బలహీనపడుతుంది. అబ్బా! పని చేయట్లేదు, నా శరీరం పని చేయట్లేదు, నా చెయ్యి కదలటం లేదు. ఇలా దాని మీదనే ఇంగ నీ ఆలోచన. అంటే మనోవ్యాధికి మందు లేదు అంటారు చూడండి. అట్లా నీ నీది నీకు నువ్వే హాని చేసుకుంటున్నావు. ఎవరిక్కడ హాని చేసుకోవట్లేదు. కత్రి సార్ చెప్పేది అదే. సేత్ మహానుభావుడు చెప్పేది అదే. సార్ ఏం చెప్తాడు? "నీ దీపాన్ని నువ్వు వెలిగించుకో" అంటాడు. ఏదైనా సరే, ఎట్లాంటిదైనా సరే, నువ్వు ధ్యానం చేస్తే నీకు నయమైపోతుంది అని చెప్తాడనమాట. మనకి ఎన్నో స్టోరీస్ కూడా చెప్తున్నారు. వాల్మీకి స్టోరీ గావచ్చు, ఇలా అన్నీ కూడా. అంటే ఆ వాల్మీకి ఎంతో క్రూరంగా ఉన్నాడు. కానీ లాస్ట్‌కి అన్నీ తెలుసుకొని ఒకే జీవితంలో బాగా సాధన చేశాడు. ఎలా సాధన చేశాడు? కళ్ళు మూస్తే కళ్ళు తెరిచే లోపలికి ఆయన ఒక మహాత్ముడయ్యి రామాయణాన్ని రచించేంత గొప్ప వ్యక్తిగా తయారయ్యాడు. అంటే తన ఆ సిట్యుయేషన్స్ ఉన్న వాటి నుంచి ఈజీగా బయటపడ్డాడు. మరి మనమెందుకు బయటపడలేము? మనకున్న వాటి నుంచి. కాబట్టి మనము ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి.
అసహ్యము, ద్వేషాన్ని, చిరాకుని, ఈ విషయాన్ని కూడా కలిగిస్తుంది. ఈ శరీరం నుంచి హఠాత్తుగా వెళ్ళగొట్టబడుతుంది. పక్షవాతము వంటి రోగాలలో కూడా కుదుపులను గురి చేస్తుంది. మనకు పక్షపాతం వచ్చినా, కంటి చూపు తగ్గిందన్నా, చెవులు పనిచేయలేదన్నా, ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా రాలేదు. చిన్న చిన్నగా లోపల మొదలయ్యి అవన్నీ కూడా స్టార్ట్ అవ్వడం. పుండ్లు రావటం కావచ్చు, కుదుపులు రావడం కావచ్చు. అంటే నీ సూక్ష్మ శరీరం లోపల కొందరికి గర్భసంచిలో ప్రాబ్లమ్స్ అని, కడుపులో ఏవో గడ్డలున్నాయని అలా చెప్తారు గదా! ఇయన్నీ కూడా ఒక్క రోజుకు, ఒక నిమిషంలో రాలేదు. ఈ లోపల ఒక 6 నెలల నుంచి ఎన్నో వాటిని ఫేస్ చేస్తూ, వాటిని నీకు నువ్వే రుబ్బుకుంటూ లోపల మదన పడుతూ, నీకు నువ్వే కొని తెచ్చుకున్న అనారోగ్య సమస్య. ఇది నువ్వు మళ్ళీ నువ్వే క్లీన్ చేసుకోవాలి. నువ్వు డాక్టర్ కాడికెళ్తావు, ఏదో ఆపరేషన్ చేయించుకుంటావు. తగ్గిపోయిందిలే అనుకుంటావు. కానీ అది లోపల కొంత భాగం వరకే పనిచేస్తుందనమాట. ఎప్పుడైతే మళ్ళీ నువ్వు ఇవన్నీ తెలుసుకుంటూ, ఎలా సహజత్వంతో ఉండాలో నువ్వు నేర్చుకున్నప్పుడే మళ్ళీ నువ్వు ఇంకా ఎప్పుడు ఏ జన్మలో గూడా నువ్వు వాటి నుంచి ఫేస్ చేయవనమాట. మన సూక్ష్మ శరీరంలోని అనారోగ్యం పోగొట్టాలంటే భౌతిక శరీరంపై ప్రత్యక్షీకరించబడవలసిందే. చూడు, అల్సర్ వస్తుంది అన్నా కూడా మన సూక్ష్మ శరీరంలో ఆ యొక్క కారకాలు ఉండటం ద్వారానే. అంటే ఎలాంటివి? చిరాకులు, అసహ్యము, ఇలా ద్వేషము, ఇలాంటివి లోపల ఉన్నప్పుడే నీకు అల్సర్ అనేది కూడా వస్తుంది. మా ఆరా పైన గమనించగలిగిన మరకలు మరి అల్సర్‌ని సూచిస్తుంది. మన ఆరాలో మార్పులు రావడం మొదలైనాకనే అక్కడ అల్సర్ అనే రోగం అనేది బయటికొచ్చింది అని డాక్టర్స్ చెప్తారనమాట. నేను నా హృదయాన్ని చింతతో నింపాను. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆందోళన అనేది ఎలా వస్తుంది అనే దానికి చెప్తున్నారనమాట. ఈ ఆందోళనకు గురయ్యే వాళ్ళు కాలిపోతున్న ఇంటిలో ఉన్నట్లే. అమ్మో! మన ఇంట్లో మనం సరిగ్గా లేకపోతే ఎలా ఉంటామో, మన లోపల అంత భయంకరమైన ఆలోచనలు ఉంటే, ఆ కాలిపోతున్న మంటలలో నువ్వు జీవిస్తున్నావు. నీ శరీరము అనే లోపల విషకారకాలతో నువ్వు జీవిస్తున్నావు. ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో చూడండి మనం. ఇంకా ఆ కుళ్ళిన ఆలోచనలు, అగ్ని జ్వాలలు మరి ఎంతసేపు ఆ ఇంటి నుంచి బయటపడాలి అన్న కోరికతోనే ఉంటారు. అరాకొర ఆలోచనలు అతనిలో చిరాకును తెప్పిస్తూ ఉంటాయి. అస్తవ్యస్తమైన భయం పుట్టిస్తూ ఉంటుంది. ఆందోళన చెందుతూ ఉంటుంది. మరి ఇవన్నీ కూడా నువ్వు చర్య తీసుకోకపోతే నువ్వవన్నీ ఫేస్ చేయవలసిందే అని చెప్తున్నారు. నేను నా హృదయాన్ని చింతనతో నింపను అని నువ్వే అనుకోవాలి. నేను గతం గురించి చింతించను. ఎందుకంటే నేను దానిని మార్చలేను కాబట్టి. నేను వర్తమాన విషయాల గురించి కూడా నేను చింతించను. ఎందుకంటే వాటితో నేను వ్యవహరించగలను కాబట్టి. నేను భవిష్యత్తు గురించి కూడా చింతించను. ఎందుకంటే భవిష్యత్తు ఎప్పుడూ కూడా అందంగా ఉంటుందని నాకు తెలుసు. ఇలా నువ్వు ఆలోచన విధానాల్ని మార్చుకో అని చెప్తున్నారు. నేను నా దర్శనం వైపు సరైన మార్గంలో నడిస్తే, సరైన దిశలో ప్రణాళిక వేయడంతో మన చైతన్యాన్ని పెంచుకుంటే, ఈ చింతన అంతా కూడా దూరమవుతుంది. ఆందోళన అంతా కూడా దూరమవుతుంది అని చెప్తున్నారనమాట. మరి ఈ అగ్ని జ్వాలలో అనేది ఇచ్ఛాశక్తితో, స్పష్టమైన దర్శనంతో నిర్ణయాత్మక చర్యను తీసుకోవటానికే ఇది సంకేతము. చిరాకు వల్ల సరికాని చర్యలకు, ఉద్వేగ, అహంకారపూరిత కార్యాలకు పాల్పడుతూ ఉంటాము. చిరాకు భయాలతో సహకరించదు. చిరాకు ఒక అల్పవాహకము. ఒక చిన్న వాహనం వంటిది ఈ చిరాకు. నగరాలపైన, అంతరిక్షంలో పేరుకున్న అవక్షేపాలను పరిశోధిస్తే, ఆ విష పదార్థాలలో ప్రమాదకారకాల వంటివే కనిపిస్తూ ఉంటాయి. మరి ఆ విషాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, దుష్టత్వపు శ్వాస నుంచి వెలువరించబడిన ప్రమాదకారకం అని తెలుస్తూ ఉంటుంది. చూడండి, ఒకరోజు మా నాన్నగారు మారణ హోమం గురించి మాట్లాడుతూ మాకు వారి ప్రణాళికను తెలుసుకున్నారు.
మరి చిరాకుతో ముట్టబడి ఉన్నది. వారి జీవితంలో విషం దాదాపుగా అందరూ అనుభూతి చెందుతూ ఉన్నారు. విషాన్ని ఎంతో కాలం భరించలేరు. ఎవరో ఒకరిపైన దానిని కుమ్మరిస్తూ వస్తారు. నేను మారణహోమ మనస్తత్వం గురించి అధ్యయనం చేసినప్పుడు మా నాన్నగారు సూచించిన దాన్ని స్పష్టంగా చూశాను. వీలైనంత ఎక్కువ ప్రమాద కారకాలను, చిరాకు పుట్టించే విషయాలను నాయకుల సిరలలోనికి క్రమబద్ధంగా ఎక్కిస్తారు. మారణ హోమానికి పురికొల్పటమే కాక, వారి చైతన్య కాంతిని, ఆత్మ కాంతిని నిరోధిస్తూ ఉంటారు. చూడండి. ఈయన టార్కం గారి వాళ్ళ నాన్నగారి కాడ ఇది నేర్చుకున్నాడంట. ఎలా ఈ యొక్క జీవితంలో ఈ చిరాకు ముట్టినప్పుడు ఈ యొక్క మారణ హోమం గురించి చెప్తూ ఉన్నారు. నిన్న కూడా మనకు క్లాస్‌లో చెప్పారు. సోక్రటీస్ గురించి, మరి జీసస్ క్రైస్ట్ గురించి. అంటే వీళ్ళు చేసే మంచి పనులలో కూడా ఎంతో చిరాకును కలిగించి, విషాన్ని పెట్టి చంపే సమయంలో కూడా వాళ్ళు ఎంతో సహజత్వంతోనే ఉన్నారు అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ కూడా ఈయన అధ్యయనం చేస్తున్నప్పుడు నేనెన్నో చేస్తున్నప్పుడు ప్రయోగాలు నా మీద విషాన్ని పుట్టించే విధంగా కూడా ఎంతోమంది రుద్దారు. నా చైతన్యాన్ని విస్తరింప చేయకోకుండా నిరోధించడానికి ఎంతో ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా నేను మా నాన్న దగ్గర చూశాను అని చెప్తున్నారనమాట. అలాగే ఒక నేరస్తుడు తయారవ్వటానికి ముందు చీకటి శక్తులు అతనిలో ప్రవేశిస్తాయి. అతను చిరాకులో చిక్కుకున్న తర్వాత అతనిలో కోపము, ప్రతీకారము, ప్రమాద కారకాలు ఎక్కువగా పెరిగి అతను నేరాలు చేయడానికి వెనుకాడడు. నిజమే కదండీ! ఒక ఆలోచన అతను నిజంగానే ఖైదీ అయిపోతాడా? అయిపోడు. ఎందుకంటే ఫస్ట్ ఒక ఆలోచన మొదలైతుంది. ఏదో కొట్టాడనో, వాళ్ళని తిట్టాడనో, ఏదో అవమానించాడనో, ఏదో ఒక మాటల వల్ల అంటే మాటకి ఎంత పవర్ ఉంటుందో చూడండి. ఆ మాట వల్లనే అతనిలో ద్వేషము, కోపము రగిలి, అలిగి భోంచేయకోకుండా మనం ఉంటాము. కానీ ఇంకొంతమంది ఇంకా ఎక్కువగా ఆలోచించే వాళ్ళేం చేస్తారు, ఎప్పుడు అవకాశం వస్తుందా? ఎప్పుడు వాళ్ళను చంపేయాలా? అన్న భావనతో ఉంటారనమాట. అలాగా ఈ ప్రతీకార భావాలన్నీ మన లోపల మనల్ని ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాయి. ఎప్పుడు ప్రశాంతత ఉండదు వాళ్ళ జీవితంలో. పడుకున్నా, కూర్చున్నా, లేచినా అదే ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళలో తొందరగా ఆ సమస్యలకి గురి అవ్వడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. నేను పెరిగిన చోట వివేక సాహసాలతో నిండిన న్యాయాధిపతి ఉండేవాడు. ఒకరోజు మా నాన్నగారితో మాట్లాడుతూ, ఆయన ఈ చిరాకుతో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయే వరకు నేను ఈ ఆఫీసర్‌ని నడిపించలేను. నాకు నా ఆఫీసర్‌లో ప్రతికూలత దాని వాసనలు వస్తూ ఉన్నాయి అని అన్నాడంట. చూడండి. ఏదైనా ఆఫీస్‌లో కూడా ఏం చేసేవాళ్ళు, ఎవరైనా సరిగ్గా ఇలా ఉంటున్నారు అని చెప్తే మరి వాళ్ళ యొక్క ప్రతికూల ఆలోచనలతో నేను పని చేయలేను అని చెప్పేవాడనమాట. ఆ చిరాకు, కోపము మనిషి తనను తాను శక్తివంతుడిగా భావిస్తూ, మరి సూక్ష్మ లోకాల దృష్టితో చూస్తే చిరాకు ఉన్న మనిషి శక్తిహీనుడు. అతను కోపం కలిగించే జీవులను ఎక్కువగా తన వైపు ఆకర్షించుకుంటాడు. మరి నిమ్న జీవులను కూడా తన ఆలోచనలను గ్రహించేసేలాగా చేస్తాడు. ఇక్కడ మనకు కోపం ఉన్నా, చిరాకు ఉన్నా మనం జంతువుల దగ్గరికి వెళ్తే అవి ఏం చేస్తాయి? మనలో ఉన్న వాటిని పసిగడతాయంట. ఆ పసిగట్టి మనల్ని ఆ హానికి దూరంగా ఉండేలాగా ప్రయత్నం చేయడానికి తన భాషలో అవి అరుస్తూ ఉంటాయంట. కానీ అది మనకర్థం కాదు. మనం ఇప్పుడు ఒక దొంగని పట్టుకోవాలంటే కుక్కను వదులుతారు చూడండి పోలీసులు. అంటే ఆ కుక్క మనిషి కన్నా అది ఎక్కడ దాక్కున్నా కూడా ఆ వాసనలను బట్టి అది ఎలాగో కనిపెట్టేస్తుందనమాట. అంత గ్రాహక శక్తి ఉంది అని చెప్తున్నారనమాట. మరి అలాగే మనం ఏది చేస్తే అది. మనం మంచి చేస్తే మంచి వైపుకు తీసుకెళ్ళడానికి ఎన్నో దారులు, మనం చెడు చేయాలనుకుంటే చెడు వైపు వెళ్ళటానికి ఎన్నో దారులు ఏర్పడుతూ ఉంటాయన్నమాట. ఏది తీసుకోవాలా అనేది నీకు నువ్వుగా నిర్ణయించుకోవాలన్నమాట. ఇంకా పిల్లలు తేలికగా చిరాకును ఆకర్షిస్తారు. అది కొనసాగితే వారి జీవితాలు నాశనం అవుతాయి. అందుకే కొన్ని సమూహాలలో బోధకులను చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటారు. పిల్లవాడి భవిష్యత్తు గురువు చేతిలో ఉంటుంది. బోధకుడు చిరాకు, అసహనాలతో ఉంటే పిల్లలు వాటి నుంచి స్వచ్ఛత పొందడానికి సమయం వెచ్చిస్తారు. పిల్లల విషయంలో చిన్నప్పటి నుంచే మరి ఆ గురువులు చక్కగా అంటే ఆ అబ్బాయి ఎలా ఉన్నా కూడా వాడిని చక్కబెట్టే మార్గంలో గురువు సహనంగా ఉండే వాళ్ళనే
ఆ పాఠశాలలో సెలక్షన్ చేసి వాళ్ళని గురువులుగా ఎంపిక చేసుకోవడం అనేది జరుగుతుంది అని చెప్తున్నారనమాట. మరి చివరగా ఈ చిరాకు గురించి చెప్తూ ఉన్నాను. అది చేసే హానిని గురించి గుర్తించండి. మనకే కాదు అంతరిక్షానికి కూడా. ఈ ప్రపంచము చిరునవ్వు, గౌరవాలతో చుట్టుముట్టబడాలే తప్ప ఛిద్రమైన ఆరాతో కాకోకుండా దాని హాని భూమి అడుగులకు అలాగే పాతుకుపోతూ ఉంటుంది. సృష్టి కోసం చిరాకుకు వ్యతిరేకంగా ఉండాలని నిశ్చయించుకోకండి. రక్తం గడ్డకట్టి చెవిని మూసివేస్తే ఎవరైనా వినగలుగుతారా? కళ్ళు మసకబారిన మనిషిని చూడగలుగుతారా? చైతన్యంపై పొర కమ్మితే సముపార్జించుకునేది ఏముంటుంది అని చెప్తున్నారనమాట. చూడండి ఎంత అద్భుతంగా చెప్తున్నారండి ఈ చిరాకు గురించి. నీ లోపల రక్తం గడ్డ కడితే ఈ శరీరమే పనిచేయదంట. అలాగే మరి ఆ చెవులు మూసుకపోతే మరి నీకేం వినిపిస్తుంది? కళ్ళు కనపరాకపోతే మసకబారితే నీకేం చూడగలుగుతావు? ఏమీ చూడలేవు గదా! అలాగే నీ చైతన్యం పైన ఆ మసక బారింది. ఈ యొక్క చిరాకు, అసహ్యము, కోపము ఇలాంటివన్నీ కూడా నీ చైతన్యము అనేది విస్తరించకుండా ఉండడానికి నీకొక పొర కప్పిందిక. ఆ పొగ వల్ల, ఆ కమ్మిన ఆ పొర వలన నీకు ఏమీ చూడలేవు. నీ చైతన్యాన్ని విస్తరించుకోలేవు అని చెప్తున్నారనమాట. అంటే నీ కళ్ళు మసకబారిపోయినాయి, నీ చెవులు మసకబారిపోయినాయి, నీ రక్తం గడ్డకట్టినప్పుడు ఎలా నీ శరీరము పనిచెయ్యదో, నీ ఆత్మ పొరలలో కూడా, నీ మనో శరీరాలలో కూడా, నీ సూక్ష్మ తలాలలో కూడా నువ్వు అలా గడ్డ కట్టకపోయి ఉంటే, నువ్వు ఆత్మ చైతన్యంతో విస్తరించలేవు ఆ చిరాకు వలన. కాబట్టి వాటినన్నింటిని తగ్గించుకుంటూ స్వీయ ప్రేమతో మరి సాగుతూ చక్కగా ఆనందంగా నీ ప్రయాణం చిట్ట చివరి ప్రయాణం విశ్వాసంతో మరి ఆ హృదయానికి దగ్గరగా ఉంటూ మరి ఆ గమ్యానికి చేరుకో అని చెప్తున్నారనమాట. మరి ఈ 'చిరాకు' అనే పుస్తకం అయిపోయిందండి. మరి ఇంత చక్కని అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే మరొక విన్నపం అండి. మరి ప్రొద్దుటూరులో ధ్యాన దసరా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయండి. మరి ఈ నెల 27, 28, 29 3 రోజులు ప్రొద్దుటూరులో ధ్యాన దసరా ఉత్సవాలు మరి జరుగుతూ ఉన్నాయి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ జ్ఞాన మహాక్షేత్రంలో 3 రోజులు అంగరంగ వైభవంగా మనం ధ్యాన మహాయజ్ఞం జరుపుకోబోతున్నాము. మరి మీరందరూ కూడా రావాల్సిందిగా పేరు పేరున ఆహ్వానం పలుకుతూ, మరి ఈ ఈ కార్యక్రమంలో అన్నీ కూడా ఉచిత కార్యక్రమమేనండి. ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ఫుడ్ అన్నీ ఉంటాయి. మరి ఉదయాన్నే ప్రాతకాల ధ్యానంతో మొదలైతుంది. మరి చక్కగా క్లాసులు, అలాగే మరి సంగీతము, ధ్యానము, యోగులతో ప్రవచనాలు మరి అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అలాగే రాత్రి పూట కూడా మరి వాసవి అమ్మవారు ప్రొద్దుటూరులో ధ్యాన దసరా ఎలాగైతే చేస్తున్నారో ప్రొద్దుటూరులో దసరా కూడా ఫేమస్. ఆ ఆ యొక్క అమ్మవారిని కూడా దర్శించుకోవడానికి మరి చక్కగా ఆ 3 రోజులు మరి మన ఇంటికి మనందరం కలిసి చేసుకోబోయే పండుగకి మనమందరం కూడా కలవాలని, రావాలని ఆహ్వానిస్తున్నానండి. మరి ఇదే మా ఆత్మీయ ఆహ్వానము. ప్రతి ఒక్కరూ తప్పకుండా రావాలి. మరి దీనికోసం ఎవరైనా అన్నదానానికి విరాళాలు ఇవ్వాలి అనుకుంటే మరి 9848907369 అనే నెంబర్‌కి అక్కడ జరిగే ఆ కార్యక్రమానికి యోగుల అన్నదానానికి మీ వంతు మీరు సహాయం చేయొచ్చండి. మరి ఇవన్నీ చెప్పడానికి నాకింత చక్కని అవకాశం ఇచ్చిన మరి 'ఫర్ యూ' ఛానల్ మాస్టర్‌కి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి యూట్యూబ్‌లో వింటున్న ప్రేక్షకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి టార్కం శరాడన్ గారికి, స్వర్ణలత మేడం గారికి ఇది అందించిన 'చిరాకు' అనే పుస్తకాన్ని అందించినందుకు వారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి నేను సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, కుమారి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే శైలజ మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్.